Hello, aspirants. I hope you guys are doing good. So, welcome back to our new initiative, and that is free UPSC classes in Telugu, and this is brought to you by VAPIS Academy. Welcome back. So, already chapter 1 discuss చేసుకున్నాము క్లాస్ 6 జాగ్రఫీలో, దట్ ఈస్ ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అంటే సౌర కుటుంబంలో మన భూమి, అది డైరెక్ట్గా మన ఎన్సీఆర్టీ పీడిఎఫ్ఏ పెట్టేసి చెప్పుకున్నాము, ఎవరికి ఇబ్బంది కాకుండా. కానీ మన స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఏం చేస్తామండి, స్పూన్ ఫీడింగ్ చేస్తాం అనమాట. అంటే మన వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దని చెప్పి మనం ఏం చేసామంటే ఒక అద్భుతమైన పీపీటీ తయారు చేసామన్నమాట, బేస్డ్ ఆన్ క్లాస్ 6 ఎన్సీఆర్టీ. సో ఆ పీపీటీ చూడండి, దీంట్లో మనకు అన్నీ కూడా మంచి మంచి ఇమేజెస్ పెట్టి ఎక్స్ట్రా కంటెంట్ కూడా మనం యాడ్ చేసి ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన టెక్స్ట్ బుక్లో కైపర్ బెల్ట్ గురించి చెప్పలేదు, కానీ మనం ఏం చేసాము, కైపర్ బెల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. తర్వాత చూడండి, మంచి మంచి ఇమేజెస్ పెట్టి మనము ఓ పీపీటీ తయారు చేసామన్నమాట. ఇది ఎక్కడా కూడా దొరకదండి ఇంత క్వాలిటీ పీపీటీ, కావాలంటే మీరు ఎక్కడైనా వెతుక్కోండి, ఓకేనా. తర్వాత మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసామంటే ఎర్త్ జియాయిడ్ షేప్ అన్నాము. సాధారణంగా ఎర్త్ అందరూ కూడా మంచి స్పియర్ షేప్లో రౌండ్ గుండ్రాయిలాగా ఉంటుంది అనుకున్నాం, బట్ రియాలిటీలో ఇలా ఉంటుంది అనమాట మన భూమి, ఓకేనా. సో అది కూడా మనం ఇమేజ్ పెట్టి చూపించడం జరిగింది. న్యాచురల్ శాటిలైట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఏంటి, మనము మిటీరాయిడ్స్ గురించి చెప్పుకున్నాం. ఏది కొన్ని ఆకాశంలో ఉంటే దాన్ని మిటీరాయిడ్ అంటాం, అంటే లైక్ అవుటర్ స్పేస్లో. అది ఒకవేళ మన భూమి మీదుగా దూసుకొస్తూ మన అట్మాస్ఫియరిక్ లేయర్స్లో ఉంటే దాన్ని మీటియర్ అంటాము. మనం భూమి మీద పడితే మీటియోరైట్ అంటాం. అలా మన భూమి మీద పడిన ఒక పెద్ద మీటియోరైట్ ఏదైతే ఉందో దానివల్ల ఒక లేక్, ఒక చెరువు క్రియేట్ అయిందనమాట. అది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది, ఓకేనా. దాని పేరు లోనార్ లేక్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో చెప్పరండి, ఇవన్నీ కూడా ఎడిషనల్గా మనం పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ పీడిఎఫ్ డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ఇవ్వడం జరిగింది, ఓకేనా. డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఇచ్చాము, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ తెలుగు లేదా తెలుగు ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే అది పబ్లిక్ ఛానల్ అందరికీ కనిపిస్తుంది. ఆల్రెడీ మనం అప్లోడ్ కూడా చేసేసాం ఈ పీపీటీ, ఓకేనా. ఎస్. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే క్లాస్ 2, దట్ ఈస్ గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనమాట, ఓకేనా. ఎస్. సో వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్ అండి. చాప్టర్ పేరు వచ్చేసి గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఓకేనా. అంటే ఇప్పుడు దీనికి సాధారణమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన ఇంట్లో ఒక వస్తువు పెట్టామండి, ఎక్కడన్నా వస్తువు పెడితే లేదా వస్తువు మన అమ్మగారికి ఇచ్చేసి ఎక్కడన్నా పెట్టమంటే పెడతారు. తర్వాత అమ్మ వస్తువు అది ఎక్కడుంది అంటే అక్కడే ఉంది అంటారు, అక్కడంటే అక్కడే అంటారు. సో దానికి ఓ పర్టికులర్ ప్లేస్ అంటూ చెప్పరు అనమాట, మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పేదాకా మనకు కనిపించదు. అలాగే మిమ్మల్ని నేను మన భూమి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో వదిలేసి మీరు ఎక్కడున్నారు అని అడిగాను, మీరేం చెప్తారు, నేను ఎక్కడున్నాను నాకు అర్థం కావట్లేదు అంటారనమాట. సో మీరు ఎక్కడున్నారో మీకు అర్థం కావాలి అంటే ఏం చేయాలండి, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి మనకి. ఆ మ్యాప్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అండి, మనకి మీ యొక్క లొకేషన్, ఓకేనా. మీ లొకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన భూమి మీద మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ అనేది గీసుకున్నాం అనమాట, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని చెప్పేసి, ఓకేనా. అలా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ బేసిస్ మీద మీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చెప్తుంది అనమాట. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం ఎంత అయింది అనుకో, టక్కుమని 10, 11, 12 చెప్తారు. ఎట్లా చెప్తారు అంటే మనం లాంగిట్యూడ్స్ ద్వారా టైం జోన్స్ కూడా డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అలాగా ఈ మన భూమి మీద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనే ఇమాజినరీ లైన్స్ లేకపోతే మనం ఎక్కడున్నామో చెప్పడం కష్టము, టైం చెప్పడం కష్టము, అండ్ చాలా ఇబ్బందులు పాలవుతాం అనమాట, ఓకేనా. ఎస్. సో చాప్టర్ బిగిన్ చేద్దామండి. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఓకేనా. మన భూమి మీద మనం ఇలా అడ్డంగా ఏమన్నా గీతలు గీసుకుంటే వాటిని లాటిట్యూడ్స్ అంటారు. ఇలా నిలువుగా గీతలు గీసుకుంటే కనుక ఇక్కడ కనిపించేటట్టు మనం వాటిని లాంగిట్యూడ్స్ అంటాం, ఓకేనా. లాటిట్యూడ్స్కి ఇంకొక పేరు ప్యారలల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట, ఓకేనా. అది మనకి చాప్టర్లో వస్తే డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఎస్. చూడండి, ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం చెప్పుకున్నామండి, మన భూమి స్పియర్ కాదు అని చెప్పుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ భూమి ఎలా ఉందండి, మంచి స్పియర్ గుండ్రాయి షేప్లో కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ మనము ఇక్కడ ఫోటో కూడా పెట్టుకున్నాం కదా, మన భూమి రౌండ్గా లేదు, బట్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ జియాయిడ్ అని చెప్పుకున్నాం. సో ఇది జియాయిడ్ షేప్ అనమాట. ఎగ్జాక్ట్గా మన భూమి ఇలా ఉంటుంది అని చెప్పేసి మనకి సైంటిస్టులు చెప్తున్నారు అనమాట, ఓకేనా. ఎస్. అండ్ ఈ భూమి మీద మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా పోల్స్ దగ్గర, ఓకేనా. అంటే మన భూమి పైన ఇక్కడ ఏం జరుగుతుందండి, నార్త్ సైడ్లో నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ సైడ్లో సౌత్ పోల్ ఉంటుంది అనమాట. ఇలా
పోల్స్ దగ్గర ఏమవుతుంది అంటే కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే పోల్స్ దగ్గర మంచిగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మంచి ఫ్లాట్గా కనిపిస్తుంది అనమాట. బట్ మధ్యలో ఏదైతే ఉందో మంచి బూరెలాగా బల్జ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, సో ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాట్ అండ్ అట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ అండ్ బల్జ్ ఇన్ ద మిడిల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, సో ఇదే మన గ్లోబ్. యూజువల్లీ మనకి స్కూల్స్లో చూపిస్తూ ఉంటారు, ఎక్కువగా కూడా ప్రిన్సిపల్ సార్ యొక్క టేబుల్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో గ్లోబ్స్ అనేది డిఫరెంట్ సైజ్ అండ్ టైప్స్లో ఉంటాయండి. మనకి ఇవంతా అవసరం లేదు, మనకి మన కాంపిటేటివ్ యూపీఎస్సీ పరంగా ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే చూసుకుందాము. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి. ఓకే, యూ విల్ నోటీస్ దట్ ఏ నీడిల్ ఈజ్ ఫిక్స్డ్ త్రూ ద గ్లోబ్ ఇన్ ఏ టిల్టెడ్ మేనర్ విచ్ ఈస్ కాల్డ్ ద యాక్సిస్ అనమాట. ఓకేనా, అంటే ఈ గ్లోబ్ ఏదైతే ఉందో, అంటే మన భూమి ఉన్న ఏదైతే ఈ గ్లోబ్ ఉందో, ఈ గ్లోబులు మధ్యలో నుంచి మనకి ఒక సూది లాంటిది గుచ్చారనమాట. ఓకేనా, సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఒక నీడిల్ అనేది ఫిక్స్ చేశారనమాట. అది ఎట్లా అండి, ఒక టిల్టెడ్ మేనర్లో, అంటే మన భూమిని కొద్దిగా ఇలా టిల్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, దాన్నే మనం యాక్సిస్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా, దాన్నే యాక్సిస్ అంటాం అనమాట. 2 points ఆన్ ద గ్లోబ్ త్రూ విచ్ ద నీడిల్ పాసెస్ ఆర్ 2 poles. అంటే మన భూమిలో ఉన్న ఎగ్జాక్ట్గా నార్త్ సైడ్లో ఉన్న నార్త్ పోల్లో నుంచి దింపారు, అండ్ అది ఇట్లా సౌత్ పోల్ నుంచి బయటకు వచ్చింది అనమాట. ఓకేనా, పాసెస్ త్రూ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అండ్ ద గ్లోబ్ క్యాన్ బి మూవ్డ్ అరౌండ్ దిస్ నీడిల్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ జస్ట్ యాజ్ ద ఎర్త్ మూవ్స్ అని చెప్పేసి అన్నారండి. నేను ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. ఓకేనా, మనం ఆల్రెడీ ప్లానెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, 8 planets గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ప్లానెట్స్ మనకి అన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ తిరగవు అనమాట. గుర్తుపెట్టుకోండి, మన భూమితో పాటు అదర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ 2 planets, అవి నేను చెప్తాను, ఆ 2 కూడా మనకి నసబెట్టే ప్లానెట్స్ అనమాట. ఏంటి అండి నసబెట్టే ప్లానెట్స్ అంటే, ఇక్కడ వీనస్. ఓకేనా, లాస్ట్లో ఏముంది, నస్ ఉంది, తర్వాత యురానస్. ఓకేనా, ఒక్క నిమిషము, వీనస్ అండ్ యురానస్, దీనికి కూడా లాస్ట్లో నస్ ఉంది కండి. ఈ 2 planets మనకి ఏంటి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్కి తిరుగుతాయి అన్నమాట. ఓకేనా, ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్ తిరుగుతాయి. మిగతావన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎర్త్ అన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ తిరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూడా మనం మన పీపీటీలో పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఎస్. సో జస్ట్ అది ఇక్కడ చెప్పారు క్లియర్గా, మనకి గ్లోబ్ ఎగ్జాక్ట్గా మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో ఎలా అయితే తిరుగుతుందో మన భూమిలాగే అని చెప్పేసి ఈ గ్లోబ్ని కూడా మీరు అలా తిప్పుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి. అనదర్ ఇమాజినరీ లైన్ రన్నింగ్ ఆన్ ద గ్లోబ్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 equal parts. దాన్నే మనం ఈక్వేటర్ అంటున్నాం అనమాట. ఏం లేదండి, సింపుల్గా మన భూమి మధ్యలో నుంచి ఒక లైన్ని ఎగ్జాక్ట్గా పాస్ చేశారు. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీ ఇంట్లో అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నారనుకోండి, ఒక బిస్కెట్ ఉందనుకోండి, ఆ బిస్కెట్ ఒకరికి నమ్మకం ఉండదు కాబట్టి ఈ మధ్య స్కేళ్ళు పెట్టి కూడా కట్ చేసుకుంటున్నారు సమానంగా రావాలని చెప్పేసి. బిస్కెట్ ఉన్నా చాక్లెట్ ఉన్నా ఆస్తి పంపకాలైనా 50-50 అంటున్నారు కాబట్టి, అలాగే మన భూమిని కూడా మనం డివైడ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి దీన్ని ఈక్వేటర్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే భూమి మధ్యలో నుంచి మనము ఒక ఇమాజినరీ లైన్ని కనుక పాస్ చేసుకుంటే దాన్నే తెలుగులో భూమధ్య రేఖ అంటారు. దాన్ని మనము భూమధ్య రేఖ అంటాము. దానికి నార్త్ సైడ్లో ఉన్నదాన్ని నార్దర్న్ హెమిస్ఫియర్ అంటాము, సౌత్ సైడ్లో ఉన్నదాన్ని సదర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని గీసాను అనుకోండి, దీన్ని సర్కిల్ అని చెప్పి పిలుస్తాం, ఎందుకంటే ఇది 2D లాగా ఉంది. బట్ ఈ గ్లోబ్ ఎలా ఉందండి, 3 dimensionలో ఉందన్నమాట, అంటే 3D ఇమేజ్ లాగా ఉంది కదా. సో నేను మన భూమిని ఇలా కట్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, పైన ఇలాగా ఒక కప్పులాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, కప్పులాగా కనిపించి కింద ఇట్లా కొద్దిగా హాలోగా కనిపిస్తుంది. ఓకేనా, అండ్ కింద కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ కప్ ఇలా డివైడ్ అయిపోయి కొద్దిగా ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే నేను డివైడ్ చేసిన లైన్ ఏదైతే ఉందో ఈక్వేటర్, అంటే నేను నా భాగం పంచిపెట్టానో ఆస్తిని, ఇది ఏ డైరెక్షన్లో ఉందండి, డైరెక్షన్లు మనందరికీ తెలుసు కదండి. ఇది ఈస్ట్ డైరెక్షను, ఇటు సైడ్ వెస్ట్ ఉంటుంది, పైన నార్త్ ఉంటుంది, కింద సౌత్ ఉంటుంది. ఓకేనా, సో ఒక స్పియర్ని నేను కట్ చేస్తే పైన ముక్కని ఒక హెమిస్ఫియర్ అంటాను. హెమిస్ఫియర్ అంటే హాఫ్ స్పియర్ అనమాట. కింద ముక్కని కూడా ఒక హెమిస్ఫియర్ అంటాను. పైన ముక్క నార్త్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నార్దర్న్ హెమిస్ఫియర్ అంటున్నాను,
కింద ముక్క సౌత్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సదర్న్ హెమిస్ఫియర్ అని అంటున్నాను అనమాట. ఓకేనా. ఎస్. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ద నార్దర్న్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ద సదర్న్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ సదర్న్ హెమిస్ఫియర్. సింపుల్గా మనం చెప్పేసుకున్నాం. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ చాప్టర్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము ఏమని, లాటిట్యూడ్స్కి ఇంకొక పేరు ఏంటి అంటే ప్యారలల్స్ అని చెప్పేసి, అది కూడా మనం క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈక్వేటర్ రిప్రజెంట్స్ ద 0 డిగ్రీ లాటిట్యూడ్స్. మనము వీటిని దేంట్లో కొలుస్తామండి మనకి అంటే డిగ్రీస్లో కొలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మనకి భూమధ్య రేఖను ఏంటి అంటే 0 డిగ్రీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. 0 డిగ్రీస్. దీని పైన ఉండేవి ఏంటండి మనకి, దీన్ని మనకి ఇమాజినరీగా ఇలా గీశారండి. అంటే 20, 40, 60, 80 అలా డివైడ్ చేశారు. నార్త్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది 20 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, 40 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్. సౌత్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 20 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్, కింద అలాగా మళ్ళీ 40, 60, 80 అండ్ నార్త్ పోల్ వచ్చేసి మనకి 90 డిగ్రీ లాటిట్యూడ్ అనమాట. 90 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్స్ కింద, నార్త్ పోల్ కాబట్టి కింద సౌత్ పోల్ ఉంటుంది కాబట్టి 90 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన భూమి కూడా ఒక 360 డిగ్రీస్ స్పియర్ లాగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పుకున్నాము, నార్త్ సైడ్లో ఉంటే నార్త్ లాటిట్యూడ్స్ అంటాము, సౌత్ సైడ్లో ఉంటే సౌత్ లాటిట్యూడ్స్ అని చెప్పేసి పిలుచుకుంటాము. పెద్దగా మనకు అవసరం లేదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. ఇప్పుడు 20 డిగ్రీ లాటిట్యూడ్ అనే దాని మీద ఒక 2 కంట్రీస్లో ఉన్న 2 ప్లేసెస్ పాస్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రాపూర్ అనే ఒక ప్లేస్ మహారాష్ట్రలో ఉందండి. అలాగే బెలో హారిజాంటో అని బ్రెజిల్లో ఒక ప్లేస్ ఉందన్నమాట, సౌత్ అమెరికాలో. ఓకేనా. ఆ 2 కూడా లొకేటెడ్ ఆన్ ద ప్యారలల్స్ ఆఫ్ అబౌట్ 20 డిగ్రీ లాటిట్యూడ్ అని చెప్పేసి అన్నారు. అంటే మీకు ఇక్కడ డౌట్ రావాలి, మన భారతదేశం ఏమో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది, మహారాష్ట్ర ఎక్కడో ఈ ఏరియాలో ఉంటుంది, మరి సౌత్ అమెరికా అరౌండ్ ఇక్కడ ఉంటుంది, మరి ఈ 2 20 డిగ్రీస్ మీద ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు డౌట్ రావాలన్నమాట. అందుకే వీళ్ళు ఏం చెప్పారు, మనకి ద ఫార్మర్ అంటే భారతదేశంలో ఉన్న చంద్రపూర్ అనేది 20 డిగ్రీ నార్త్లో ఉంటుంది అన్నారనమాట. అంటే ఈ 20 డిగ్రీ నార్త్లో భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్న ఆ చంద్రపూర్ ఉంటే, కింద 20 డిగ్రీ సౌత్లో బ్రెజిల్లో ఉన్న మనకి బెలో హారిజాంటో అనే ప్లేస్ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇక్కడ చెప్పుకునేది. ఓకేనా. ఒకసారి నేను కొద్దిగా అరేంజ్ కూడా చేస్తాను. ఎస్. సో మనకి ఇందా చెప్పుకున్నాం, భూమికి ఎగ్జాక్ట్గా మధ్యలో గీస్తే దాన్ని ఈక్వేటర్ అని చెప్పేసి అంటాం. అది 0 డిగ్రీస్ ఉంటుంది. పైన ఇంకొక 2 ఉంటాయి. ఏంటి అవి, పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటే అది 23.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్లో ఉంటే, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది, అది కూడా ఎగ్జాక్ట్గా 23.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. అయితే ఈ మధ్యలో ఉన్న జోన్ ఏదైతే ఉందో దీన్ని టారిడ్ జోన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. ఓకేనా. ఈ మధ్యలో ఉన్న జోన్ని మనము టారిడ్ జోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ 66.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్లో మనకి ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ ఉంటే, కింద 66.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్లో మనకి అంటార్కిటిక్ సర్కిల్ ఉంది. అండ్ తర్వాత 90 డిగ్రీస్లో మనకి నార్త్ పోల్ ఉంటే, కింద 90 డిగ్రీస్లో మనకి సౌత్ పోల్ ఉందన్నమాట. అయితే ఈ 23.5 డిగ్రీ నార్త్ అండ్ అలాగే 66.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్లో ఉన్న మధ్యలో ఉన్న దాన్ని ఏమంటామంటే టెంపరేట్ జోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఈక్వేటర్ ప్రాంతం మధ్యలో ఏదైతే ఉందో దాన్ని టారిడ్ జోను, అండ్ ఈక్వేటర్ నుంచి మనకి ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్ మధ్యలో ఉన్న వాటిని టెంపరేట్ జోన్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా. నార్త్లో ఉంటే నార్త్ టెంపరేట్ జోన్, సౌత్లో ఉంటే సౌత్ టెంపరేట్ జోన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిజిడ్ జోన్ అనమాట. అంటే మనకి పైన చూసుకున్నట్లయితే ఆర్కిటిక్ అండ్ అలాగే అంటార్కిటిక్ సర్కిల్లో పైన కింద చూసుకున్నట్లయితే బాగా చలి ప్రాంతాలు అనమాట, బాగా మంచుతో కూడిన చలి ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే వీటిని ఫ్రిజిడ్ జోన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఉంటుంది, అది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఎస్. సో ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. బిసైడ్స్ ద ఈక్వేటర్, నార్త్ పోల్ వచ్చేసి 90 డిగ్రీస్ నార్త్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సౌత్ పోల్ 90 డిగ్రీస్ సౌత్, మిగతావన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఓకేనా.
హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. ద మిడ్ డే సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ at least once a year on the latitudes in between the Tropic of Cancer and the Tropic of Capricorn. This area therefore receives the maximum heat and is called the torrid zone అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఒక టార్చ్ లైట్తో ఒక ఎక్స్పెరిమెంట్ చూడాలన్నమాట. ఇప్పుడు టార్చ్ని నేను ఒక కార్డ్బోర్డ్ షీట్ మీద డైరెక్ట్గా వేసాను అనుకోండి, ఈ పర్టికులర్ ఈ మిడిల్లో ఉన్న పార్ట్లో ఎక్కువగా కూడా మనకి లైట్ అండ్ హీట్ అనేది పడుతూ ఉందన్నమాట. ఓకేనా? అయితే నేను ఇక్కడ దీన్ని కొద్దిగా బెండ్ చేశాను అనుకోండి కార్డ్బోర్డ్ని, ఏమవుతుంది, ఆ లైట్ అండ్ హీట్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఓకేనా? అంటే లైట్ స్ప్రెడ్ అయింది, దాంతోపాటుగా హీట్ కూడా స్ప్రెడ్ అయింది అనమాట. అలాగే మనకి ఇక్కడ చెప్పుకున్న ఈ టారిడ్ జోన్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఇచ్చారండి, పైన మనకి ఇందాక గ్లోబ్ ఫోటో పెట్టుకున్నాం కదండి, ఆ గ్లోబ్లానే మనకి కొద్దిగా టిల్ట్ చేసి ఇచ్చారనమాట. అయితే సూర్యకిరణాలు ఏవైతే పడుతూ ఉంటాయో, అంటే సన్ రైజ్ ఏదైతే పడుతూ ఉంటుందో దాదాపుగా 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సూర్యుడి దగ్గర నుంచి మన కిరణాలు మిడ్ డే ఆఫ్ ద సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ ఆన్ ద ఆల్ లాటిట్యూడ్స్ ఇన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అండ్ అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో మనం చూసుకున్నట్లయితే సన్ అనేది ఓవర్ హెడ్లో చాలా టైం వరకు ఉంటుందన్నమాట. అందుకే మనకి ఈ ఏరియాలో మ్యాక్సిమం హీట్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా? అందుకే దీన్ని టారిడ్ జోన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అయితే నెక్స్ట్ చూడండి, టెంపరేట్ జోన్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. ఈ టెంపరేట్ జోన్ అంటే ఏంటి, ఈ సూర్యకిరణాలు మనకి ఇలా కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే కొద్ది ఏమవుతుందండి, మనకి లైట్ మరియు హీట్ కూడా అదేవిధంగా కొద్దిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అందుకే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ద మిడ్ డే సన్ నెవర్ షైన్స్ ఓవర్ హెడ్ ఎనీ లాటిట్యూడ్ బియాండ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని దాటి అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ని దాటి అంతగానం పర్ఫామ్ చేయట్లేదని చెప్పేసి అంటున్నారనమాట. ఎందుకంటే ద యాంగిల్ ఆఫ్ ద సన్ రేస్ గోస్ ఆన్ డిక్రీజింగ్ టువర్డ్స్ ద పోల్స్. అంటే పోల్స్ వైపుగా వెళ్తున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎందుకు పైన మనకి నార్త్ పోల్ అండ్ అలాగే కింద సౌత్ పోల్లో బాగా చలిగా ఉంటుందంటే అక్కడ సూర్యకిరణాలు పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే మన భూమి ఇలా టిల్ట్ అయి ఉంది కాబట్టి, అండ్ సూర్యకిరణాలు కూడా అవి లైక్ దూరంగా ఉండే కొద్ది ఏమవుతుందంటే ఇలాగే మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ హీట్ అనేది అంతగా అక్కడికి వెళ్ళకపోవచ్చు. ఓకేనా? సో ద యాంగిల్ ఆఫ్ ద సన్స్ రేస్ గోస్ ఆన్ డిక్రీసింగ్ టువర్డ్స్ ద పోల్స్. మన పోల్స్ వైపుగా వెళ్ళేలోపు ఈ సూర్యకిరణాలు అయితే డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తాయి అనమాట. యాజ్ సచ్ the areas bounded by the Tropic of Cancer and the Arctic Circle in the northern hemisphere and the Tropic of Capricorn and the Antarctic Circle in the southern hemisphere have moderate temperatures. So therefore they are called temperate zones అనమాట. అందుకే ఇప్పుడు టారిడ్ జోన్ అంటే ఏంటి, మ్యాక్సిమం హీట్ వస్తుంది అనమాట మనకి. కానీ టెంపరేట్ జోన్ అంటే ఏంటి అంటే మోడరేట్గా వస్తుంది అనమాట. ఫ్రిజిడ్ జోన్ అంటే ఇంక అసలే సన్ రేజ్ ఉండవు కాబట్టి మనకి కొద్దిగా గొప్ప లైట్గా ఉంటాయి కాబట్టి చలికితో వణికిపోతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే బాగా చలితో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఏంటంటే మోడరేట్గా ఉన్నవాళ్ళు, ఇక్కడ ఏంటి అంటే బాగా హీట్ ఉన్నవాళ్ళు అనమాట. ఓకేనా? సో అందుకే ఫ్రిజిడ్ జోన్ కూడా చూడండి మనకి ఇక్కడ ఏరియాస్ లయింగ్ బిట్వీన్ ద ఆర్టిక్ సర్కిల్ అండ్ ద నార్త్ పోల్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్ కింద మనం చూసుకున్నాం కదా సౌత్ పోల్లో ఆర్ వెరీ కోల్డ్. ఇట్ ఈస్ బికాస్ హియర్ ద సన్ డస్ నాట్ రైజ్ మచ్ అబౌవ్ ద హారిజాన్, దేర్ ఫోర్ ఇట్స్ రేస్ ఆర్ ఆల్వేస్ స్లాంటింగ్ అండ్ ప్రొవైడ్స్ లెస్ హీట్. సో సూర్యకిరణాలు ఇలా స్లాంటింగ్గా మనకి ఎర్త్ ఇట్లా టిల్ట్ అయి తిరుగుతూ ఉంటుంది కాబట్టి అంతగా పడట్లేదంట. అందుకే ఈ ఏరియాని ఫ్రిజిడ్ జోన్ అని చెప్పేసి అంటాము. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట అక్కడ మనకి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు మరీ మనము ఫస్ట్ వీడియో 42 మినిట్స్ అలా లెందీగా వచ్చింది అండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందుకే మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి వీడియోస్ స్ప్లిట్ చేసుకొని చదువుదాం. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం లాంగిట్యూడ్స్ గురించి చదువుకుందాము. లాటిట్యూడ్స్ గురించి మీకు అందరికీ కూడా ఒక అద్భుతమైన పీపీటీ ఇస్తాము అండ్ అలాగే లాంగిట్యూడ్స్ గురించి కూడా ఇస్తాము. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియో వల్ల మీకు ఇమీడియట్గా వస్తుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోండి. మన పీపీటీస్ కానివ్వండి, క్విజ్లు కానివ్వండి, ఏదైనా మన టెలిగ్రామ్ ఛానల్లోనే మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.